ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది ఏబిఎస్ఆర్ మూర్తి. ముందుగా ముఖ్యాంశాలు. కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ బిల్లు సహా పలు కీలక బిల్లులకు ఈరోజు శాసనసభ ఆమోదం లభించింది. తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు క్వాష్ పిటిషన్పై విచారణను సుప్రీంకోర్టు వచ్చే నెల 3వ తేదీకి వాయిదా వేసింది. మహిళల భద్రతకు భరోసా కల్పించే దిశగా కృషి చేయాలని ఇండోర్లో జరిగిన స్మార్ట్ సిటీస్ కాన్క్లేవ్ 2023 కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పిలుపునిచ్చారు. ప్రపంచ అభివృద్ధికి భారత్ చోదక శక్తిగా మారాలని గుజరాత్ గ్లోబల్ సమ్మిట్ వార్షికోత్సవంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆకాంక్షించారు. పర్యాటక రంగ అభివృద్ధి ద్వారా పెట్టుబడులను ఆకర్షించేందుకు చిత్తశుద్ధితో పనిచేస్తున్నామని మంత్రి ఆర్కే రోజా తెలియజేశారు. ఇక వివరాలు. ప్రపంచ అభివృద్ధికి భారత్ చోదక శక్తిగా మారాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆకాంక్షించారు. అహ్మదాబాద్లో ఈరోజు జరిగిన గుజరాత్ గ్లోబల్ సమ్మిట్ 20వ వార్షికోత్సవంలో ఆయన మాట్లాడుతూ అభివృద్ధి చెందేందుకు భారత్కు అన్ని వనరులు ఉన్నాయన్నారు. అభివృద్ధి చెందుతోన్న రంగాల్లో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రావాలని వ్యాపారవేత్తలకు పిలుపునిచ్చారు. భారత్ను అభివృద్ధి చెందిన దేశంగా మార్చేందుకు సహకరించాలని కోరారు. సమీప భవిష్యత్తులో భారత్ ప్రపంచంలోని 3 అగ్రగామి ఆర్థిక వ్యవస్థల్లో ఒకటిగా నిలుస్తుందని ఆశాభావాన్ని వ్యక్తం చేస్తూ, जब हमें देश की सेवा करने का अवसर दिया तो हमारा लक्ष्य भी विस्तार हुआ और हमारा लक्ष्य था कि भारत दुनिया का ग्रोथ इंजन बने। आज अंतर्राष्ट्रीय एजेंसियां एक्सपर्ट्स इसी सूर में बात कर रहे हैं। आज भारत दुनिया की सबसे तेजी से बढ़ रही अर्थव्यवस्था। अब हम एक ऐसे मोड़ पर खड़े हैं जहां भारत ग्लोबल इकोनॉमिक पावर हाउस बनने जा रहा है। कुछ ही वर्षों में भारत दुनिया की टॉप 3 इकोनॉमी में होगा. గుజరాత్ పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి ఈరోజు చోటా ఉదేపూర్లో 5,200 కోట్ల రూపాయల విలువైన ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. నిర్ణీత కాల వ్యవధిలో సుస్థిర అభివృద్ధి లక్ష్యాలను సాధించేందుకు కృషి చేయాలని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పిలుపునిచ్చారు. ఈరోజు ఆమె మధ్యప్రదేశ్లోని ఇండోర్లో జరిగిన స్మార్ట్ సిటీస్ కాన్క్లేవ్ 2023లో ఇండియా స్మార్ట్ సిటీస్ అవార్డు కంటెంట్ 2022 పురస్కారాలను విజేతలకు అందజేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ సుస్థిర అభివృద్ధి లక్ష్యాల సాధనకు స్థానిక సంస్థల భాగస్వామ్యం తప్పనిసరి అని పేర్కొన్నారు. మహిళల భద్రతకు భరోసా కల్పించే దిశగా సమిష్టిగా కృషి చేయాలని రాష్ట్రపతి ఈ సందర్భంగా సూచించారు. మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సుప్రీంకోర్టులో దాఖలు చేసుకున్న క్వాష్ పిటిషన్ విచారణ వచ్చే నెల 3వ తేదీకి వాయిదా పడింది. ఈ కేసు జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ వెంకటనారాయణ భట్టిలతో కూడిన ధర్మాసనం ముందుకు రాగా జస్టిస్ భట్టి విచారణ నుంచి తప్పుకున్నారు. చంద్రబాబు తరపు న్యాయవాదుల విజ్ఞప్తితో కేసు ప్రధాన న్యాయమూర్తి ఎదుట విన్నవించుకునే అవకాశం కలిగింది. స్వల్ప వాదనల అనంతరం ప్రధాన న్యాయమూర్తి కేసు విచారణను తగిన బెంచ్కు బదిలీ చేస్తామని పేర్కొంటూ అక్టోబర్ 3వ తేదీకి వాయిదా వేశారు. ఇదిలా ఉండగా చంద్రబాబు కస్టడీ, బెయిల్ పిటిషన్లపై విచారణను ఏసీబీ కోర్టు అక్టోబర్ 4కు వాయిదా వేసింది. కస్టడీ, బెయిల్ పిటిషన్లు కలిపి విచారిస్తామని తెలియజేసింది. అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ స్కామ్ కేసుకు సంబంధించి చంద్రబాబు దాఖలు చేసుకున్న ముందస్తు బెయిల్ పిటిషన్పై విచారణను హైకోర్టు ఈ నెల 29కి వాయిదా వేసింది. రాష్ట్ర శాసనసభ 5వ రోజు సమావేశాల్లో ఈరోజు పలు కీలక బిల్లులు సభ ఆమోదం పొందాయి. ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ గ్యారంటీ పెన్షన్ స్కీమ్ జీపీఎస్ బిల్లును ప్రవేశపెట్టారు. అంతకుముందు ప్రభుత్వం ప్రవేశపెట్టిన కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ బిల్లు సభ ఆమోదం పొందింది. ఈ సందర్భంగా ఆర్థిక మంత్రి మాట్లాడుతూ 2014 నుంచి ఉద్యోగం చేస్తున్న వారిని రెగ్యులరైజ్ చేస్తున్నట్టు తెలియజేశారు. ప్రభుత్వ ఉద్యోగుల రిటైర్మెంట్ వయస్సు 60 నుంచి 62 సంవత్సరాలకు పెంచామని, ఆశా వర్కర్ల జీతం 3,000 నుంచి 10,000 రూపాయలకు పెంచినట్టు చెప్పారు. 108 అంబులెన్స్ డ్రైవర్ల జీతం 20,000 రూపాయలకు పెంచామని, ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేశామని మంత్రి వివరిస్తూ, రిజల్యూషన్ నంబర్ 198/2023 ప్రధానమైన అంశాలు ఏవైతే ఉన్నాయో మరి గ్యారంటీడ్ పెన్షన్ సిస్టమ్ అని చెప్పి అనుమతి ఇవ్వడం జరిగింది. అధ్యక్ష, కాంట్రాక్ట్ సర్వీసెస్ కేటగిరీలో పనిచేస్తున్న ఎంప్లాయీస్ ను రెగ్యులరైజ్ చేసేదానికి ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. అధ్యక్ష, కాగా వైద్య ఆరోగ్య రంగంలో సంస్కరణలు, దేవాలయ అభివృద్ధిపై సభలో చర్చించారు. శాసనమండలిలో స్కిల్ డెవలప్మెంట్, విద్య, వైద్య రంగంలో సంస్కరణలపై చర్చలు జరిగాయి. ఈ రోజుతో సమావేశాలు ముగిశాయి. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు.
పశ్చిమ మధ్య బంగాళాఖాతం, ఆంధ్రప్రదేశ్ కోస్తా తీర ప్రాంతాలపై నిన్న ఏర్పడ్డ ఉపరితల ఆవర్తనం ఈరోజు నైరుతి బంగాళాఖాతం, తమిళనాడు తీర ప్రాంతాలపైకి విస్తరించిందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలియజేసింది. ఈ నెల 29 నాటికి తూర్పు మధ్య బంగాళాఖాతం, ఉత్తర అండమాన్ సముద్ర తీర ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తనం ఏర్పడే అవకాశం ఉందని పేర్కొంది. దీని ప్రభావంతో తదుపరి 24 గంటల్లో మయన్మార్ సమీపంలోని తూర్పు మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉన్నట్టు వెల్లడించింది. ఆంధ్రప్రదేశ్ పర్యాటక కేంద్రాలకు నెలవని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ఆర్కే రోజా అన్నారు. ప్రపంచ పర్యాటక దినోత్సవం సందర్భంగా విజయవాడలో ఈరోజు జరిగిన కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పర్యాటకం, పర్యావరణ హితమైన పెట్టుబడులు అనే ఇతివృత్తంతో ముందుకు వెళుతున్నామన్నారు. ఈ సంవత్సరం శ్రీ సత్యసాయి జిల్లాలోని లేపాక్షి గ్రామం దేశంలో ఉత్తమ పర్యాటక గ్రామాల్లో ఒకటిగా ఎంపిక కావడం గర్వకారణంగా పేర్కొన్నారు. పర్యాటక రంగంలో అత్యాధునిక సౌకర్యాలు కల్పించడం ద్వారా పెట్టుబడులను, అంతర్జాతీయ పర్యాటకులను ఆకర్షించేందుకు పర్యాటక శాఖ చిత్తశుద్ధితో పనిచేస్తోందని మంత్రి ఈ సందర్భంగా తెలియజేశారు. ఈరోజు ప్రపంచ పర్యాటక దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. దేశ సామాజిక, సాంస్కృతిక విలువలను పెంపొందింపజేయడంలో పర్యాటక ప్రాముఖ్యతను తెలియజేసే ఉద్దేశంతో ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 27వ తేదీన ప్రపంచ పర్యాటక దినోత్సవాన్ని జరుపుకుంటారు. టూరిజం అండ్ గ్రీన్ ఇన్వెస్ట్మెంట్ అనేది ఈ సంవత్సరం ఇతివృత్తం. ప్రపంచవ్యాప్తంగా పర్యాటకాన్ని ప్రోత్సహించే లక్ష్యంతో యునైటెడ్ నేషన్స్ వరల్డ్ టూరిజం ఆర్గనైజేషన్ 1980 సంవత్సరంలో దీన్ని ప్రారంభించింది. ఘనమైన సాంస్కృతిక, ఆధ్యాత్మిక వారసత్వం, విభిన్న భౌగోళిక ప్రాంతాలు, చారిత్రక ప్రదేశాలతో భారత పర్యాటక రంగం ప్రపంచవ్యాప్తంగా పర్యాటకులను ఆకర్షిస్తోంది. దేశ ఆర్థిక అభివృద్ధితో పాటు దేశ ప్రతిష్టను మెరుగుపరచడంలోనూ పర్యాటకం పాత్ర కీలకం. పర్యాటక రంగ అభివృద్ధి ద్వారా వ్యాపార, ఉపాధి అవకాశాలు పెరగడంతో పాటు ప్రత్యక్షంగా, పరోక్షంగా మరెన్నో ప్రయోజనాలు కలుగుతాయి. కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డి భారత పర్యాటక రంగ అభివృద్ధి గురించి మాట్లాడుతూ टूरिज्म सेक्टर भारत की सोशल, कल्चरल, इकोनॉमिक और ह्यूमन रिसोर्सेज डेवलपमेंट करने की क्षमता रखती है। विभिन्न क्षेत्रों के और उन लोगों पर करीब लाने का एक महत्वपूर्ण भूमिका निभाते हैं। नेशनल इंटीग्रेशन का योगदान देता है। ब्यूटीफुल बीचेस है, कल्चरल फेस्टिवल्स है, वर्ल्ड स्टैंडर्ड अफोर्डेबल मेडिकल फैसिलिटीज है और हिस्टोरिकल रिवर्स है, ब्यूटीफुल ग्रीनरी एंड नेचुरल रिसोर्सेज भी है। हिमालयस का साथ भी हम जोड़ते रहते हैं। రహదారి భద్రతా నిధిని ఏర్పాటు చేసే దిశగా చర్యలు తీసుకుంటున్నట్లు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ కెఎస్ జవహర్ రెడ్డి పేర్కొన్నారు. ఈరోజు రాష్ట్ర సచివాలయంలో రహదారి భద్రతా డ్రాఫ్ట్ ఆడిట్ నివేదిక అంశాలపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో రోజురోజుకు పెరుగుతోన్న రహదారి ప్రమాదాలతో ఎంతోమంది ప్రాణాలు కోల్పోవడం, తీవ్రంగా గాయపడడం జరుగుతోందన్నారు. రహదారి భద్రతకు ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు తీసుకోనుందని ఆయన స్పష్టం చేశారు. దీనికోసం ప్రత్యేకంగా 50 కోట్ల రూపాయల రివాల్వింగ్ ఫండ్తో రహదారి భద్రతా నిధిని ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు. నాణ్యమైన చదువును అందించడమే లక్ష్యంగా విద్యారంగంలో మార్పులు తీసుకొచ్చామని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. ఈరోజు ఆయన శాసనసభలో మాట్లాడుతూ చిన్నారుల విద్య తల్లిదండ్రులకు భారం కాకూడదనే ఉద్దేశంతో ప్రవేశపెట్టిన అమ్మ ఒడి పథకం ద్వారా 42 లక్షల మంది విద్యార్థులకు మేలు చేకూరిందన్నారు. నాడు నేడు కార్యక్రమంతో 56,000 పాఠశాలల రూపురేఖలు మారాయన్నారు. ట్యాబ్ల పంపిణీతో డిజిటల్ విద్యకు మరింత చేరువయ్యామని, అంతర్జాతీయ స్థాయిలో విద్యార్థులు సత్తా చాటాలని మంత్రి ఆకాంక్షించారు. కేంద్ర ప్రభుత్వ జల్ జీవన్ మిషన్ పథకం ద్వారా జిల్లాలో 407 కోట్ల రూపాయలతో 1,500 పనులు చేపట్టినట్లు పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ పి ప్రశాంత్ తెలియజేశారు. నరసాపురంలో జరుగుతున్న జల్ జీవన్ పనులను ఈరోజు ఆమె పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ నరసాపురం, తాడేపల్లిగూడెం పరిసర పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో ఈ పథకం ద్వారా ప్రతి ఇంటికి మంచినీటి కనెక్షన్లు ఇవ్వనున్నట్టు చెప్పారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు. కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ బిల్లు సహా పలు కీలక బిల్లులకు ఈరోజు శాసనసభ ఆమోదం లభించింది. తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు క్వాష్ పిటిషన్పై విచారణను సుప్రీంకోర్టు వచ్చే నెల 3వ తేదీకి వాయిదా వేసింది. మహిళల భద్రతకు భరోసా కల్పించే దిశగా కృషి చేయాలని ఇండోర్లో జరిగిన స్మార్ట్ సిటీస్ కాన్క్లేవ్ 2023 కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పిలుపునిచ్చారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.